హలో గైస్, స్పిరిట్ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కొంచెం మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దీపిక పదుకునే గారిని స్పిరిట్ మూవీలో హీరోయిన్గా అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దీపిక పదుకునే గారు అయితే స్పిరిట్ మూవీ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే దీపిక పదుకునే గారు ఈ మూవీ కోసం, ఈ హీరోయిన్ రోల్ కోసం అయితే 20 కోట్లు డిమాండ్ చేశారు. అదేవిధంగా వచ్చిన ప్రాఫిట్లో కూడా షేర్ కావాలి అని అయితే దీపిక పదుకునే గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 అవర్స్ మాత్రమే షూటింగ్ చేస్తాను అని, అదేవిధంగా తెలుగులో కొన్ని లైన్స్ అయితే డబ్బింగ్ చెప్పడం నా వల్ల కాదు అని అయితే దీపిక పదుకునే గారు అయితే అనడం జరిగింది. ఇది సందీప్ రెడ్డి వంగ గారికి అయితే నచ్చకపోవడంతో దీపిక పదుకునే గారిని అయితే హీరోయిన్గా అయితే సెలెక్ట్ చేయలేదు. అదేవిధంగా హీరోయిన్గా సెలెక్ట్ చేసి కూడా తీసేయడం జరిగిందంటూ అయితే మనకైతే టాక్ అయితే నడుస్తుంది. దీపిక పదుకునే గారు పెట్టిన డిమాండ్స్ నచ్చకపోవడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే దీపిక పదుకునే గారిని హీరోయిన్ రోల్ నుంచి అయితే క్యాస్ట్ చేయడం లేదు అంటూ అయితే మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇదే జరగనున్నట్లయితే మనకు సమాచారం. సో దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే మూవీ టీం అయితే త్వరలో స్పందించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో దీపిక పదుకునే గారు కాకుండా నెక్స్ట్ హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఇప్పటివరకు అయితే సస్పెన్స్గా అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీ కమెంట్ ఏదో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారి సరసన ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.